మన రేషన్ బియ్యం కుంభకోణం తెలంగాణలనే కాకుండా ఆంధ్ర రాష్ట్రాలకే కాకుండా ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర కర్ణాటక కూడా ఇది కొంచెం పాకిందని అంటే ఖచ్చితంగా పాకిందని చెప్పి ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ ఏం కట్టలు కడుతున్నదని అనేది మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం కట్టలు కడుతుందో మనం చూసినాం, జిహెచ్ఎంసీ ఏం పీక్ కట్టలు కట్టిందో మనం చూసినాం. ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడితే 15th July 2024 ఫ్రీ ప్రెస్ జర్నల్ వచ్చిన కథనం తీసుకొని వచ్చి నేను మాట్లాడితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సుమారు 60,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నది వాస్తవమా కాదా? రైస్ మిల్లర్లు రేషన్ బియ్య వడ్లని డైవర్ట్ చేసేసి ప్రభుత్వానికి తిరిగియాల్సిన మళ్ళా బియ్యాన్ని ఇయ్యకుండా సొంత ప్రాపర్టీలు, సొంత కార్లు, సొంత ప్యాకేజీలు తయారు చేసుకొని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారా లేదా? బోధన్ ఎమ్మెల్యే షకీల్ ని ఇన్స్పెక్షన్ చేస్తే అఫీషియల్స్ డిసెంబర్ లో ఏమని రివీల్ చేసినాయంటే సుమారు 70 కోట్ల స్కామ్ జరిగింది.